నమస్కారము. ఈరోజు భూతల రాంబాబు, అలాగే ఆంబోతుల రాంబాబు కూడా అంటారు. ఈయన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వాక్యాన్ని మేము కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ అరకువేలి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ భూతల రాంబాబు, ఈ భూ కబ్జా భూతల రాంబాబు గతంలో కూడా ఇదే తరహాలో మా కూటమి నాయకుల మీద బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంలో ఈ పార్టీ నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ బూతులు మాట్లాడినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పి 11 స్థానాలకి 2024 ఎలక్షన్లో 11 స్థానాలకి కూర్చోబెట్టారు. అయినా ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికీ బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. కేవలం బూతులు మాట్లాడినందుకే ఈ రాష్ట్ర ప్రజలు ఈ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు బూతులు మాట్లాడటం మానండి. లేదంటే కబడ్దార్, మీకు మీ పార్టీని కాలగర్భంలో తొక్కేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీకు నిజంగా చేత అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సలహా ఇవ్వండి. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం కోసం మాట్లాడండి. అంతేగాని మాట్లాడితే బూతులు నోట్లో ఏది వస్తుంది మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఒక నాయకుడిగా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మనిషిగా మారి మంచిగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. బూతులు మాట్లాడితే మీరు ప్రజలు కాలగర్భంలో తొక్కేస్తారు. ఇది ఇప్పటికైనా తెలుసుకోండి. గత 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మీరు ఒక పక్క అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దేశ విదేశాలకి వాళ్ళు తిరిగి పెట్టుబడులను రాబట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపన కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఈ రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, ఉపాధి కల్పించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళని ప్రోత్సహించడము మానేసి వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని, మా నాయకులు చేస్తున్నటువంటి పెట్టుబడిని, పరిశ్రమలను చూసి ఓర్వలేక మీరు పిచ్చెక్కి ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుండి మీరు బూతులు ఆపకపోతే మీ సంగతి మేము కూడా తెలిసేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలను అరకువేలి కూటమి పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండి కొవ్వెక్కి మాట్లాడేవారు బూతులు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా సంబోధించాలో కూడా తెలియకుండా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం అయితే ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పి మీ పందా మార్చుకుంటే సరే. లేదు భవిష్యత్తులో ఇటువంటివి కానీ జరిగితే అంబటి రాంబాబు కూటమి పార్టీల నేతల నుంచి తీవ్రమైన నిరసన సెగను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బొరుగురి లక్ష్మి. నేను అరకు మరి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనుసిద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక పార్టీలో ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి దురష మాట్లాడటం ఆయనకి ఎంతవరకు న్యాయము? దానికోసం మేము గిరిజన మహిళలందరూ గట్టిగా ఖండిస్తున్నాము. ఆయనకి అసలు సంస్కారం ఉందా లేదా? ఉంటే ఆ విధంగా మాట్లాడతారా? కాబట్టి ఆయనకి వెంటనే అరెస్ట్ చేసి అతనికి జైలుకి పంపించాలని మా మహిళలందరూ గట్టిగా కోరుకుంటున్నారండి. గట్టిగా ఆయనకి మాకు వదిలేది లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.